వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను ముందుగా ఒక వీడియో చూపిస్తా. ఈ మూక ఎలా తయారైంది అనేది మీకే అర్థమవుతుంది. ఇది జర్మనీది. కనిపిస్తుంది కదా, ఒక మహిళ ఇక్కడ జర్మనీలో షార్ట్ వేసుకొని బయటకు వచ్చింది, ఎండాకాలం కాబట్టి. సో ఇక్కడ ఉన్న మూకంతా ఇది ముస్లిం ఏరియా, ఇలా షార్ట్స్తో బయటికి రాకూడదు అంటూ ఆవిడ మీద పట్టమే కాదు, ఒక వ్యక్తి ఆమెను కొట్టడానికి కూడా వెళ్ళిండు. అసలు నాకు అర్థం కావట్లే, ఏంటి దారుణం. So here we have the new Germans. Oh, what's this? A doctor or an engineer shows up. ఇది మొగోయన. Yes, no. How pleasant. What a lovely, tolerant group of people. Yeah. What was she thinking anyways, going out in shorts during summertime? Why isn't she completely covered? ఎవరైనా సరే ఈ భూమి మీద తమకు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చు, తమకు నచ్చిన తిండి తినొచ్చు, తమకు నచ్చినట్టుగా జీవించవచ్చు. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలోనూ స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యం. స్వతంత్రం అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. అన్నిటికంటే ముఖ్యంగా ఒక మనిషి తన జీవితాన్ని తనకు నచ్చినట్టుగా ఎవ్వరికీ హాని చేయకుండా బతకాలి. కానీ కొందరు ముస్లిం ఛాందస్తవాదులకు ఇటువంటి ప్రాథమిక విషయాలు అసలు అర్థం కావు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన విద్యావంతులు ఉన్న జర్మనీ దేశంలో ఇది జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. యూరప్ ఖండంలో జర్మనీ అత్యంత ప్రముఖమైన దేశం. ప్రపంచంలోనే లగ్జరీ ఆటోమొబైల్ బ్రాండ్లకు, ఆధునిక సాంకేతికతకు ఈ దేశం పెట్టింది పేరు. ఎంతో ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే ఈ దేశంలో కొంతకాలంగా ముస్లింల జనాభా వేగంగా పెరుగుతోంది. అయితే ఈ జనాభా పెరుగుదల ఎప్పుడు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందంటే, ఏకంగా అక్కడి స్థానిక ప్రజల స్వేచ్ఛని ప్రశ్నించే స్థాయికి, వారిని రోడ్డు మీదకు నెట్టేసేంతగా మారిపోయింది. తాజాగా జరిగిన ఈ సంఘటన దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. జర్మనీలోని ఒక ప్రాంతంలో ఒక స్థానిక జర్మనీ మహిళ సాధారణంగా షర్ట్ ధరించి సైకిల్ తొక్కుకుంటూ రోడ్డు మీదకి వచ్చింది. అయితే అది ముస్లిం జనాభా ఎక్కువగా నివసించే ప్రాంతమని, ఆమెపై రోడ్డుపై వెళ్తుండగా అక్కడున్న కొంతమంది ముస్లింలు, వారిలో ముఖ్యంగా బుర్కా ధరించిన కొందరు మహిళలు ఆ యువతిని అడ్డుకున్నారు. నువ్వు ఇక్కడ షార్ట్ ఎందుకు ధరించావు? ఇది ముస్లింలు ఉండే ప్రాంతం, ఇక్కడ పూర్తిగా ఇస్లామిక్ పద్ధతిలోనే దుస్తులు ధరించాలి అంటూ ఆమె నిలదీశారు. దాంతో ఆ జర్మనీ యువతి తీవ్ర స్థాయిలో మండిపడింది. నా దేశంలో నా ఇష్టం వచ్చిన దుస్తులు నేను వేసుకుంటాను, నన్ను ప్రశ్నించడానికి మీరెవరు అంటూ గట్టిగా సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం పెరిగింది. ఇంతలో అక్కడికి వచ్చిన ఒక ముస్లిం యువకుడు ఆ జర్మనీ యువతపై దాడి చేసి ఆమెను రోడ్డు మీదకి లాక్కెళ్ళి కిందకు నెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది కూడా మీరు చూశారు. సొంత దేశంలోనే ఒక మహిళకు ఎదురైన ఈ ఘోర పరాభవం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సంఘటన కేవలం ఒక చిన్న గొడవ మాత్రమే కాదు, దీని వెనుక ఒక పెద్ద సామాజిక మార్పు దాగి ఉంది. ఏ దేశంలోనైనా ముస్లింల జనాభా పెరిగినప్పుడు వారు అక్కడి స్థానిక సంస్కృతిని, చట్టాలను గౌరవించడం మానేసి తమ సొంత చట్టాలను, ఆచారాలను ఇతరులపై బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. జర్మనీలో స్థానిక ప్రజలకు లేని ఆధిపత్యం వలస వచ్చిన కొందరు ముస్లిం ఛాందస్తవాదులకు ఎక్కడి నుంచి వచ్చింది? స్థానికుల హక్కులను కాలరాస్తూ వారు ధరించే దుస్తుల విషయంలో కూడా ఈ రకమైన మూర్ఖత్వాన్ని ప్రదర్శించడం ఎంతవరకు సమంజసం అని సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు శరణార్థులుగా ఆశ్రయం పొందిన వారు ఇప్పుడు మెజారిటీ సాధించగానే అక్కడి ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని నాశనం చేయడానికి ఎలా ప్రయత్నిస్తున్నారో ఈ ఘటన కళ్ళకు కడుతుంది. చరిత్రను ఒక్కసారి గమనిస్తే ముస్లిం ఛాందసవాదం పెరిగిన ప్రతి చోట ఇలాంటి విధ్వంసాలు, అరాచకాలు కొత్తేమీ కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. యూరప్లోని ఫ్రాన్స్, స్వీడన్ వంటి దేశాలు శరణార్థులకు పెద్దపీట వేశాయి. కానీ రోజు ఆ దేశాల్లో ఏం జరుగుతోంది? ఫ్రాన్స్లో భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో కార్టూన్లు వేసినందుకు పత్రికా కార్యాలయాలపై దాడులు జరిగాయి. ఉపాధ్యాయుల తలలు నరికిన ఘటనలు చూశాం. స్వీడన్ లాంటి అత్యంత ప్రశాంతమైన దేశంలో ఇప్పుడు ఇస్లామిక్ గ్యాంగ్ వార్స్, అల్లర్లు సర్వసాధారణంగా మారిపోయాయి. పోలీసులు సైతం అక్కడికి వెళ్ళడానికి భయపడే పరిస్థితి వచ్చింది.
ఒకప్పుడు 1970వ దశకంలో ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు ఎంతో ఆధునికంగా ఉండేవి. అక్కడ మహిళలు జీన్స్, స్కర్ట్లు ధరించి యూనివర్సిటీలకు వెళ్ళేవారు. పాశ్చాత్య దేశాల తరహాలో స్వేచ్ఛగా బతికేవారు. ఎప్పుడైతే అక్కడ ఇస్లామిక్ ఛాందసవాదం, షరియా చట్టాల డిమాండ్ పెరిగిందో రాత్రికి రాత్రే ఆ దేశాల రూపురేఖలు మారిపోయాయి. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల పాలనలో మహిళలకు చదువుకునే హక్కు కూడా లేకుండా పోయింది. ఒంటరిగా బయటకు వచ్చే స్వేచ్ఛ లేదు. ఇరాన్లోని హిజాబ్ సరిగ్గా ధరించలేదనే కారణంతో మహసా అమీని అనే యువతిని పోలీసులు కొట్టి చంపిన ఉదాంతం మనందరికీ గుర్తే. మిడిల్ ఈస్ట్లో ఒకప్పుడు లెబనాన్ దేశాన్ని ప్యారిస్ ఆఫ్ ది మిడిల్ ఈస్ట్ అని పిలిచేవారు. అక్కడ క్రైస్తవులు, ముస్లింలు ఎంతో సామరస్యంగా ఉండేవారు. కానీ జనాభా సమతుల్యత దెబ్బతిని ముస్లింల జనాభా పెరగడం, హిజ్బుల్లా వంటి తీవ్రవాద సంస్థలు బలం పుంజుకోవడంతో ఆ దేశం అంతర్యుద్ధంలోకి నెట్టబడింది. ఈరోజు లెబనాన్ ఆర్థికంగా, సామాజికంగా పూర్తిగా నాశనం అయిపోయింది. మానవతా దృక్పథంతో వలస వచ్చిన వారికి ఆశ్రయం కల్పించడం యూరప్ దేశాలు చేసిన తప్పు కాదు. కానీ వచ్చిన వారు అక్కడి చట్టాలను గౌరవిస్తున్నారా లేదా అని గమనించకపోవడమే పెద్ద పొరపాటు. జర్మనీ లాంటి దేశాలు శరణార్థులను చేరదీశాయి. కానీ వారిలో కొందరు ఛాందసవాదులు మాత్రం జర్మనీ రాజ్యాంగాన్ని కాకుండా తమ సొంత మత చట్టాలను అమలు చేయాలని చూస్తున్నారు. లండన్, ప్యారిస్, బెర్లిన్ వంటి ప్రధాన నగరాల్లో షరియా కంట్రోల్డ్ జోన్ అనే బోర్డులు వెలుస్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్థానిక ప్రజలు తమ స్వదేశంలోనే భయపడుతూ బతకాల్సిన పరిస్థితి వస్తోంది. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను, మహిళల హక్కులకు భద్రత లేకుండా పోతోంది. జర్మనీలో జరిగిన ఈ తాజా ఘటన ప్రపంచ దేశాలకు ఒక బలమైన హెచ్చరిక. మత స్వేచ్ఛ అనేది అందరికీ ఉండాలి. కానీ ఆ స్వేచ్ఛ ఎదుటి వారి ప్రాథమిక హక్కులను, జీవించే స్వేచ్ఛను కాలరాసేలా ఉండకూడదు. ప్రజాస్వామ్య దేశాల్లో చట్టం అందరికీ ఒకటే కావాలి. జర్మనీలో స్థానిక మహిళపై జరిగిన ఈ దాడిని అక్కడి నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇటువంటి మూర్ఖత్వపు సంఘటనలు మళ్లీ జరగకుండా జర్మనీ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని, వలస చట్టాలను పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మీరేమంటారు? జనాభా సమతుల్యత దెబ్బతింటే ఎలాంటి ప్రమాదం జరుగుతుందో ప్రపంచ దేశాలు చూపిస్తున్నాయి. కాబట్టి భారతీయులారా తస్మత్ జాగ్రత్త. జై హింద్, జై భారత్. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఇలాంటి మోర్ అప్డేట్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. మనకు 1st తారీఖు వస్తుంది, శాలరీస్ ఇవన్నీ చాలా చాలా ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందుల వల్లే ఈ మధ్యకాలంలో వీడియోస్ కూడా సకాలంలో మీ ముందుకు తీసుకురాలేకపోతున్నాం. బట్ ఏం చేసైనా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి కానీ ఆపకూడదు అనే ఒక సదుద్దేశంతోనే ముందుకెళ్తున్నాం. మీ చేయూత ఈరోజు చాలా చాలా అవసరం, చేస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇచ్చాము. ఆ నెంబర్ ద్వారా మీకు తోచిన సహాయం చేయొచ్చు. లేదా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. దాని ద్వారా అయినా మీరు తోచిన సహాయాన్ని అందించవచ్చు. అలాగే వ్యాపారస్తులు వ్యాపార ప్రకటనలు ఇవ్వడం ద్వారా కూడా ఆర్ వాయిస్కి అండగా నిలబడొచ్చు. 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.